హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు త్రితమ్మస్ కిచెన్. పుదీనా పచ్చడి చాలా సింపుల్గా టేస్టీగా ఎలా చేయాలో ఒకసారి చూడండి. ఫ్రెష్ పుదీనాని ఇలా నీట్గా కడిగి పక్కన పెట్టుకోండి. ప్యాన్లో కొన్ని పల్లీలని ఇలా లైట్గా ఫ్రై చేసి పక్కన పెట్టేసుకోండి. మళ్ళీ సేమ్ ప్యాన్లో కొంచెం ఆయిల్ని వేసుకొని కడిగి పెట్టుకున్న పుదీనాని వేసి పచ్చివాసన పోయేంత వరకు పుదీనాని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోండి. సేమ్ ప్యాన్లో కొంచెం ఆయిల్ని పోసుకోండి. దాంట్లో కారం కోసం పచ్చిమిర్చిని వేసి మూత పెట్టేసి వేంపుకోండి. ఇలా వేగాక ఒక గిన్నెలో వేసి పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ ఇలా టమాటోస్ని కట్ చేసి వేసుకోండి. దాంట్లో కొంచెం పులుపు కోసం చింతపండును వేసి ఒకసారి కలుపుకోండి. నెక్స్ట్ కొన్ని వెల్లిపాయలను వేసి మూత పెట్టేసి టమాటోస్ని మగ్గించుకోండి. చూడండి, టమాటోస్ ఇలా మగ్గాక ఒక గిన్నెలో వేసి పక్కన పెట్టేసుకోండి. మిక్సీ జార్లో పల్లీలు, పుదీనా, జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు, మిర్చి, టమాటో, వెల్లిపాయలను వేసి ఇలా బరకగా మిక్సీ పట్టేసుకోండి. కంప్లీట్గా పుదీనా టేస్ట్ అస్సలు తినాలి అనిపించదు కదా. సో అక్కడక్కడ పల్లీలు, టమాటో ఫ్లేవర్తో పుదీనా పచ్చడి ఇలా చేసుకుంటే సూపర్ టేస్ట్ ఉంటుందండి. ఇలా పట్టిన పుదీనా పచ్చడిని డైరెక్ట్గా తినేయొచ్చు, లేదు అంటే పోపు కూడా వేసుకోవచ్చు. పోపు కోసం ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి పచ్చడిలో పోపు వేసుకోండి. పచ్చడి ఇంకాస్త రుచిగా మారిపోతుంది. మీరు కూడా ఇలా ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. నా రెసిపీ కనుక మీకు నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.